ఇప్పుడు ఫారెన్ కేస్ రిఫరెన్స్‌కి తీసుకుంటే ఇక్కడ ట్యూటర్ రూము, అప్రైజర్ ఇవి 2 కలిసి లెక్చరర్ రూమ్‌నే రిఫరెన్స్‌గా తీసుకుంటున్నాయి. లెక్చర్ రూమ్ వచ్చేసి ప్రైమరీ కీ. ఎందుకంటే ఇవి 2 దీన్ని రిఫరెన్స్‌గా డిఫరెన్స్ అయ్యి వీటికి ఫంక్షనల్లీ డిపెండెంట్ అయ్యి ఉన్నాయి కాబట్టి. సో 2 ఫారెన్ కీస్ పాయింటింగ్ 1 ప్రైమరీ కీ అనమాట. ఇది పాసిబుల్. అప్డేటింగ్ వెన్ రిఫరెన్స్ రిలేషన్ ఈస్ అప్డేటెడ్ పేరెంట్ విల్ నాట్ నో వయలేషన్ హ్యాపెన్స్ అండ్ ఇప్పుడు వయలేషన్స్ ఒకవేళ జరిగితే 3 యాక్షన్స్ ఉంటాయి. నో యాక్షన్ అంటే ఆ వయలేషన్ జరుగుతుంది కాబట్టి అలా జరగడాన్ని ఆపేయాలి. రెండోది క్యాస్కేడ్, రిపిల్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు క్యాస్కేడ్ అని పెట్టినామనుకో, సో అన్ని వన్ రిఫర్ ఈస్ డిలీటెడ్ దెన్ ఆల్ రిఫరెన్సింగ్ సైడ్ విల్ డిలీట్. రిఫ్లెక్టర్ ఒక చోట డిలీట్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది. సెట్ డిఫాల్ట్, సెట్ నల్ అనుకో, డిలీట్ చేసిన చోట కొత్తగా అప్డేట్ చేసి మొత్తం నల్ వాల్యూస్ పెడతాం. బట్ సెట్ డిఫాల్ట్ అంటే డిలీట్ చేసి ఆ చోట ఇంకేదైనా డిఫాల్ట్ వాల్యూ ఇస్తాం. ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ 7 దాన్ని డిలీట్ చేసినాం. ఇక్కడ ఏమన్నా అప్డేట్ అయిన క్యూ ఆర్ వచ్చేసి ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ క్యూ. సో క్యూలో ఆర్లో ఏదైనా డిలీట్ చేస్తే క్యూ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఆర్. యారో మార్క్ ఏది ఉందో అది స్ట్రాంగ్, యారో మార్క్ ఎటువైపు లేదో అది డిపెండెంట్ ఆన్ విచ్ సైడ్ ఆఫ్ యారో మార్క్ ఉందో అది. సో ఇప్పుడు 7 ఉంది, అది ఎక్కడ క్యూలో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో దీన్ని డిలీట్ చేసిన ప్రాబ్లం లేదు. బట్ దాని నెక్స్ట్ 8 ఉంది, దాన్ని డిలీట్ చేస్తే ఇక్కడ 3 రోస్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో వాటిని కూడా డిలీట్ చేసేస్తాం. అంటే ఇది ఫస్ట్ దాని గురించి కాదు, నో యాక్షన్ కాదు, ఇది సెకండ్ది క్యాస్కేడ్ లాగా. సో మొత్తం అన్నీ డిలీట్ చేసినాం. నో యాక్షన్ అంటే ఏం చేస్తాం, దాన్ని అసలు ఆ టేబుల్ని ఇంకా ఏం చేంజ్ చేయకుండా వదిలేస్తాం. సో ఆన్ సెట్ నల్ దగ్గర ఉంది, ఇప్పుడు 8 ఉంది, దాన్ని డిలీట్ చేసేటప్పుడు ఆన్ సెట్ నల్ అనే ఆపరేషన్ యూజ్ చేసి డిలీట్ చేసినాం. ఆ 8 ప్లేస్లో మళ్ళీ నల్స్ వాల్యూ సెట్ అవుతాయి. అండ్ దిస్ థింగ్ ఈజ్ అప్డేటింగ్. తర్వాత సెట్ ఆన్ అప్డేట్ క్యాస్కేడ్. ఇప్పుడు 5, 6 ఉంది, దాన్ని అప్డేట్ చేసేటప్పుడు నల్ పెడితే నల్ వస్తుంది, లేదంటే బై డిఫాల్ట్ ఏదైనా వాల్యూ పెడితే ఆన్ డిఫాల్ట్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది ఇంపార్టెంట్ పాయింట్. పేరెంట్ టేబుల్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏ వైలేషన్ ఉండదు, చైల్డ్ టేబుల్లో డిలీట్ చేసేటప్పుడు ఏ వైలేషన్ ఉండదు. వైలేషన్ ఒకవేళ జరిగితే ఆ వైలేషన్ని రిజెక్ట్ చేస్తాం.